అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మిథున రాశి వారు వినబోతున్న శుభవార్తలు, ఆ రెండు శుభవార్తలు ఏంటి అవి అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మిథున రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. మిథున రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. మిథున రాశి వారిని మనం 10 మందిలో ఉన్నా కూడా చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఎందుకు ఎలా గుర్తుపట్టవచ్చు అంటే కనుక, ఒక 10 నిమిషాల కంటే కూడా వారు సైలెంట్గా ఉండలేరనమాట. అంటే వాళ్ళు ఎదుటి వారితో చాలా కలుపుగోలుగా మాట్లాడడం, కానీ గలగల మాట్లాడేస్తుండడం, నలుగురితో మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వటము, ఇలాంటివన్నీ చేస్తుంటారనమాట. వీళ్ళు ఎక్కువగా వీళ్ళ ప్రొఫెషన్ కూడా పిల్లలకి సంబంధించిన ప్రొఫెషన్, అంటే టీచింగ్ వృత్తిలో ఉంటారు. ట్యూషన్స్ చెప్పడం కానీ, అలాగే ఇంకేమైనా పెద్ద పెద్ద జాబ్స్, పెద్ద పెద్ద లెక్చరర్స్ ఉద్యోగాలు, ఇలాంటివన్నీ కూడా వీరి ఉద్యోగం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే, వీరికంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వారినైతే వీరు మ్యారేజ్ చేసుకుంటారనమాట. ఇక వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా వీరి వల్ల కూడా సగం చాలా వాళ్ళ అదృష్టం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. మిథున రాశి వారు చాలా ముందు చూపు గలవారండి. ఏదైనా కానీ ముందు చూపుగా ఆలోచిస్తూ ఉంటారు. జరిగిన నష్టాన్ని కానీ, కష్టాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, వచ్చే సంతోషాన్ని కానీ, ఏదైనా కానీ ముందుగా పసిగట్టగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు మిథున రాశి వాళ్ళు. మిథున రాశి వారు ఒక రకం చెప్పుకోవాలంటే చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారని చెప్పి వీటిని తక్కువ అంచనా వేస్తే మాత్రం నిజంగా పొరపాటేనండి. ఎందుకంటే మిథున రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు అనమాట. ఏదైనా కానీ చిక్కు ప్రశ్నల ముడివిప్పడానికైనా కానీ, ఏదైనా కానీ జీవితంలో కష్టాల యొక్క పరిస్థితుల నుంచి గట్టెక్కాలన్నా కానీ చాలా చాకచక్యంగా వీరి యొక్క మైండ్ అనేది పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మిథున రాశి వారి కుటుంబ విషయానికి వస్తే కనుక, కుటుంబానికి చాలా విలువిస్తారు. తల్లిదండ్రులకు చాలా గౌరవాన్ని ఇస్తారనమాట. భర్త కంటే మిథున రాశి వారు ఆడవారైతే కనుక భర్తకి మంచి గౌరవాన్ని ఇస్తారు. నలుగురిలో భర్త పేరు ప్రతిష్టలు పెంచడానికి సహాయపడతారని చెప్పుకోవచ్చు. ఇక మగవారైతే కనుక భార్యను చాలా ప్రేమగా చూసుకుంటారు. చాలా ప్రాణం ఇస్తారు భార్య కోసం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మిథున రాశి వారికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మిథున రాశి వారు సంతాన విషయానికి వస్తే, సంతానం కూడా చాలా మంచివారండి. ఈ యొక్క మిథున రాశి వారి యొక్క అంటే తల్లి అయితే తండ్రి, తండ్రి అయితే తండ్రి పోలికలు లాంటివి, అంటే మిథున రాశి వారికి చెందిన ఎక్కువ పోలికలు అనేది కలిగి ఉంటారనమాట. వీరికి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇక వీరు చేస్తున్న వృత్తి ఎందు కానీ, ఉద్యోగ వ్యాపారాలు ఎందు కానీ వీరికి ఆర్థికంగా లాభాలు అనేటివి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అన్నమాట. కాబట్టి ఉద్యోగాలు లేని వారు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, మాకేం జాబ్ లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతుంటారో, మీరైతే మాత్రం 100% జాబ్కి అయితే ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు మీరు ట్రై చేయండి, అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయండి. ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారు తల్లిదండ్రులను చాలా ప్రేమగా శ్రద్ధగా చూసుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట. మిథున రాశి వారు మనసు అనేది చాలా మంచిగా ఉంటుంది, చాలా అమాయకంగా ఉంటుందన్నమాట. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందరు చక్కగా ఉండాలి అనుకుంటారు. కానీ మనసులో కుళ్ళు కానీ, ఈర్ష్య కానీ, స్వార్థం కానీ, ఇలాంటివి ఏవి పెట్టుకోరు. వీరి దగ్గర ₹1 ఉంటే నేను ఎందుకు వాడాలి అని చెప్పి అనుకోరు. ఆ రూపాయి చక్కగా నలుగురితో పంచుకుంటారు, ఎంజాయ్ చేస్తారనమాట. నా అన్న మనుషులకి చాలా ఎక్కువ విలువ ఇస్తారు, చాలా ప్రాముఖ్యతనిస్తారు. నా అనుకున్న వాళ్ళకి గౌరవాన్ని ఇస్తారని చెప్పుకోవచ్చు. అదే వీరికి ప్లస్ పాయింట్, అదే వీరికి మైనస్ పాయింట్ కూడా అవుతుంది. ఎందుకంటే కూడా నా అనుకున్న వాళ్ళ వ్యక్తులే వీరి యొక్క ఎదుగుదలను చూసి, వీరి యొక్క మాట తీరును చూసి చాలా ఈర్ష్య పడుతుంటారు, చాలా అసూయ పడుతుంటారు. ఎలాగైనా సరే వీరిని తొక్కేయాలని చెప్పేసి చూస్తుంటారనమాట. కాబట్టి మీకు లాగానే ఎదుటి వ్యక్తులు కూడా ఆలోచిస్తున్నారు, మీకు లాగానే మంచి మనసును కలిగి ఉన్నారు అని చెప్పి పొరపాటున కూడా అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో అందరూ మంచి వాళ్ళని చెప్పేసి గుడ్డిగా నమ్మామంటే మనల్ని మించిన పిచ్చి వాళ్ళు ఇంకొకరు ఉండరని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మిథున రాశి వారు ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటారో అంత కోపావేశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
వీరికి కోపం వచ్చిందంటే కూడా చాలా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అండి. కోపం వస్తే ఎదుటి వారు ఖచ్చితంగా బలైపోవాల్సిందే, అంత కోపడతారని చెప్పుకోవచ్చు అనమాట. మిథున రాశి వారికి వాహన యోగం అయితే చాలా అద్భుతంగా రాసి పెట్టిందండి. కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత ఎవరైనా కానీ వాహనాన్ని కొనాలి అనుకుంటే వాహనం ఖచ్చితంగా కొనుక్కుంటారనమాట. కారు కానీ, బైక్ కానీ, స్కూటీ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారో వారికి వాహన యోగం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. మిథున రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి మార్కులు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, చక్కటి మార్కులతో మంచి మార్కులతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు. మంచిగా వీరు అనుకున్న దానికంటే కూడా వీరు సాధించాలనుకున్న మార్కుల కంటే కూడా చాలా ఎక్కువ మార్కులు సాధిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మిథున రాశి వారికి శత్రువులు ఎక్కువ, ఎందుకంటే వీరు ఎందులోనైనా కానీ ముందుంటారు. నలుగురిలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, నలుగురిలో కలుపుతోళ్ళు మాట్లాడతారు. ఇది ఒక వాక్చాతుర్యం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎదుటివారిని ఆకర్షించేటట్టుగా ఉంటుంది. శత్రువులు ఎక్కువగా, వీరికి దిష్టి దోషాలు కూడా ఎక్కువ అనమాట. కాబట్టి వీరికి ఉన్న ఆ దిష్టి దోషాలన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది కిందికి డౌన్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వీరికి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలంటే ఖచ్చితంగా మరి ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం, అలాగే ఎర్రనీళ్ళు తీసేసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల మీరుకున్న ఆ యొక్క ఇది నుంచి అంటే ఆ దిష్టి దోషం నుంచి పూర్తిగా తప్పించుకోగలుగుతారనమాట. ఇక శత్రువులు ఎక్కువ అన్న విషయానికి వస్తే వీరు ఎవరితోనైనా కానీ లిమిట్తో మాట్లాడి వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎదుటి వారితో షేర్ చేసుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఏదైనా కానీ ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు, ఏదైనా ముఖ్యమైన కార్యం చేసేటప్పుడు, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందు గోమాతకు పూజ చేసుకోవడం వల్ల వీరికి అద్భుతమైన ఫలితాలు అనేటివి వస్తాయన్నమాట. గోమాతకి చక్కగా పసుపు రాసి, కాళ్ళకు పసుపు రాసి, అలాగే నుదుట పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టడము, ఇంకా వచ్చేసి గోమాతకు పచ్చగడ్డి తినిపించడము, నానబెట్టిన పెసర్లు బెల్లాన్ని కలిపి తినిపించడము, బియ్యం పిండి బెల్లాన్ని కలిపి తినిపించడము, నానబెట్టిన ఉలవలను బెల్లంతో కలిపి తినిపించడము, టమాటాలు, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా తినిపించడం వల్ల అప్పుడప్పుడు ఒకేసారి కాదు, అప్పుడప్పుడు ఏదైనా కానీ గోవులకి ఇష్టమైన గోశాలను ఉంటారు కదా, గోవులకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించుకొని తర్వాత నుంచి మీరు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటే మాత్రం మీకు 100% సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పని అంతా మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా మిగిలిన రాశులన్నిటికంటే చూసుకుంటే కూడా మిథున రాశి వారికి ఎక్కువ ఆదాయం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నిజంగా వీరు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా కాకపోతే వచ్చిన యోగ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు. ఇది అదృష్టం వచ్చిన సమయం, ఇది అదృష్ట యోగ కాలం అని చెప్పుకోవచ్చు. గుర్తించి దాన్ని సద్వినియోగపరచుకుంటే మనకు క్షేమంలాగా డబ్బులు ఉంటాయి. డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి అధికంగా ఖర్చులు కూడా చేయవద్దు. మిథున రాశి వారు ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్త వాడతారు, జాగ్రత్తనే ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇక వీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏంటి అంటే కనుక, ఇంకా ఆల్రెడీ ఒకటి చెప్పేసేసిన వాహన యోగం కలగబోతుందని చెప్పి మీరు ఏదైనా కానీ వాహనాన్ని కొనాలి అనుకుంటే నిజంగా అది గుడ్ న్యూసే కదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. నేను ఒక మంచి స్కూటీ కొనుక్కోవాలి, లేదా ఒక మంచి బైక్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక మంచి కారు కొనుక్కోవాలని చెప్పేసి అలా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఆ కళ నెరవేర్చుకునే సమయం అన్నమాట వాహన యోగం అంటే యోగాన భాగ్యం అనేది మనకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ లాగానే చెప్పుకోవచ్చు. ఇంకా మీ ఇంట పెళ్లి బాజాలు అనేటివి మోగబోతున్నాయి. అవునండి, ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో, మిథున రాశి వారు ఎవరైతే వివాహం కాలేదో ఆ వివాహానికి సంబంధించిన మీరు కనుక ఇప్పుడు గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే మీకు వివాహ యోగం అయితే కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. వివాహం మీ ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఇప్పుడు కుదిరే సంబంధాలు కూడా సంవత్సరాలు కుదిరే సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో మంచి అనుకూలత మీకు మంచిగా లాభదాయకంగా కనిపిస్తున్నాయి. ఎవరైతే నిరుద్యోగంలో ఉన్నారో అది మంచి ఉద్యోగం అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ వారికి మంచి టాప్ ప్యాకేజ్తో మీకు ఉద్యోగం అయితే రాబోతుందన్నమాట. రాని వాళ్ళు సాఫ్ట్వేర్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎవరికైతే ఇప్పటి వరకు టెంపరరీ జాబులు ఉన్నాయో ఆ టెంపరరీ జాబులు పర్మనెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక రాజకీయ నాయకులకైతే మంచి గుర్తింపు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారికైతే అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. కళారంగంలో ఉన్న వారికి కూడా గురుబలం అద్భుతంగా ఉండడం చేత మీకు పట్టిందల్లా కూడా బంగారం కానుందని చెప్పుకోవచ్చు. ఇక 2 రోజుల విషయానికి వస్తే 22వ తారీఖు వీరికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆ వర్క్కు సంబంధించి ఏవైతే ఫిక్స్ అయ్యారో, ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా 100% సక్సెస్గా పూర్తి చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక లాభాలు బాగుంటాయన్నమాట. కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. పెద్దల పరంగా బాగుంటుంది. ఆరోగ్యం చక్కగా అనుకూలిస్తుంది అనమాట. ఇక వచ్చేసి రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. లవర్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. 22 తారీఖు ఎటువంటి ప్రయాణాలు అయితే ఉండవు. చాలా హ్యాపీగా స్మూత్గా 2 రోజు అయితే గడిచిపోతుంది అనమాట. ఇంకా 23 తారీఖు వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారనమాట. ఇక మధ్యాహ్నం నుంచి కొంచెం వర్క్లోకి దిగుతారనమాట. ఆర్థిక లాభాలు చాలా బాగుంటాయి. కుటుంబ పరంగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అభివృద్ధి బాగుంటుంది. సినీ రంగ పరిశ్రమల, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం. కాంపిటీషన్స్, ఎగ్జామ్స్ రాసే వారికి కూడా మంచి ఉత్తీర్ణతతో పాటే సమయం. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది అనమాట. సంతాన పరంగా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న ప్రయాణాలు తగిలే యోగం అయితే కనిపిస్తుంది అనమాట. ఆ ప్రయాణాలు కూడా మీకు లాభదాయకంగానే ఉంటాయి, సక్రమంగా జరుగుతాయి అన్నమాట. చూస్తారు కదా, మీరు వినాలి అనుకుంటున్న 2 శుభవార్తలు ఏంటో 23, 24 తారీఖులలో ఏ రకంగా ఉండబోతుంది అంతా కూడా తెలుసుకున్నారు కదా. ఈ 23, 24 తారీఖులలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదండి. హ్యాపీగా గడిచిపోతాయి రోజులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన మరికొంతమంది మిథున రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.